తెలంగాణ లోపల మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో హే బడీస్, దిస్ సైడ్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనల్లా సెక్యూరిటీ. మన ఛానల్ లోపల మన మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్ గురించి వీడియోస్ వేసుకున్నాం. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో ఏవైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఉన్నాయో ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది మనకు 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సో 12 గంటలకి రిలీజ్ చేస్తారు. సో అన్ని thumbnails చూసి ఆగమాగం కాకుర్రి. అండ్ మనకి రిజల్ట్స్ అయితే 12 గంటలకు రిలీజ్ అవుతాయి. సో మిస్టర్ భట్టి విక్రమార్క గారు అయితే మనకు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెయిట్ చేయండి. అండ్ దాంతోపాటుగా సో ఏవైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు చూపెడుతుంది రిజల్ట్స్ ఆర్ కమింగ్ సూన్ అని చెప్పి. ఓకేనా, రిజల్ట్స్ ఆర్ అప్డేటింగ్ సూన్ అని చెప్పి మనకైతే ఇక్కడ పాపప్ అయింది కదా. సో అట్లయితే చూపెడతా అన్నట్టు. సో ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ఇస్తా. అండ్ దాంతోపాటుగా మనకి వేరే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ లోపల కూడా చూసుకోవచ్చు. సో రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకో. సో మనం రాసిన దానికి ఎంత వచ్చినాయి అనేది అక్కడైతే ఇస్తారు వాళ్ళు. ఓకేనా, సో మనం ఎక్కువ రాస్తే ఎక్కువ వస్తాయి, తక్కువ రాస్తే తక్కువ వస్తాయి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరి. అండ్ నెవర్ ఫీల్ గిల్టీ అబౌట్ దట్. సో ఎవరికో ఎక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి అనేది అలా కాకుండా సో ఎంత వచ్చినాయి అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసి ఒకవేళ దీనిలో ఏమన్నా రీకరెక్షన్ పెట్టవచ్చా, ఓకేనా. సో రీకరెక్షన్ కానీ రీఎవాల్యుయేషన్ కానీ పెట్టుకోవచ్చా, లేకపోతే మళ్ళీ రాసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేసుకో. అండ్ అదొకటి చూసుకో అంతే. అండ్ వచ్చిన దాన్ని అయితే మనం చేంజ్ చేయడానికి లేదు. ఒకవేళ నీకు అంటే నువ్వు మంచి అటెంప్ట్ చేసినావు అనే థాట్ ఉంటే మాత్రం రీకౌంటింగ్ అయితే పెట్టుకో. సో దట్స్ ఇట్. అండ్ యాక్సెప్ట్ దట్. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉంది కదా, ఈ సిచ్యువేషన్ అనేది 1 to 2 days మాత్రమే ఉంటుంది. సో ఈ హైప్ రిజల్ట్స్ వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి సో ఒకప్పటిలా ఇప్పుడైతే ఎవరు అడుగుతలేరు. ఒక 1 to 2 days మాత్రమే ఉంటుంది అన్నట్టు. సో యాక్సెప్ట్ దట్. ఒక 1 to 2 days అడ్జస్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ గోనా హ్యాపెన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.